నల్గొండ జిల్లా చెరువుగట్టులో తెల్లవారుజామున 3 గంటలకు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 15 షాపుల వరకు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం కూడా ఏదైతే షాప్స్ ఉన్నాయో షాప్స్ పక్కనే కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా ఈ మండలం అందుకోవడంతో అందులో ఉన్న ఫైల్స్ రికార్డు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన గ్రామ సర్పంచ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సర్పంచ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా మీ ఊర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా ఘోర ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనుకుంటున్నారు? మీ గ్రామ పంచాయతీ సంబంధించిన ఫైల్స్ విషయంలో ఎట్లా ఉన్నాయి? సుమారుగా 5-6 కోట్లు ఆస్తి నష్టం జరిగిందని అంచనాకు వస్తున్నాము. గ్రామ పంచాయతీ భవనాలు మొత్తం గ్రామ పంచాయతీ ఉన్న భవన షాపింగ్ కాంప్లెక్స్ అంతా కుప్పగూలే పరిస్థితి ఉంది. అన్నిట్లలో ఒక్కొక్క షాపు సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయల మెటీరియల్ ఉంటది. ఆ మెటీరియల్ అంతా కూడా మొత్తం బూడిదైపోయింది. దానికి ఏం చేయాలన్నా అన్ని చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళు అప్పు తెచ్చుకొని అవి తెచ్చుకొని వాళ్ళంతా సమాన్ తెచ్చుకొని పెట్టుకున్నారు. తొలి ఏకాదశి అని చెప్పి స్టాక్ కూడా ఎక్కువ తీసుకొని పెట్టుకున్నారు. ఆ ఏకాదశి పబ్లిక్ వస్తుందని ఆ సమాను ఒక్కొక్కరు తక్కువ లేదన్నా ఈ 16-17 షాపులు కాకుండా పక్కన తోపు బండ్లు ఉంటాయి. ఒక్కొక్క బండి మీద 5 లక్షల రూపాయల సమానం అది ఉంటుంది. అవి ఒక 20 మడిగలు అవి కాబట్టి మొత్తం 20 నుంచి ఈ 20 మడిగలు కాకుండా అవి ప్రైవేట్ అవి మొత్తం 30-35 దాకా షాపులు మొత్తం కొలాప్స్ అయిపోయింది. దీనికి మేము రాత్రి 3 గంటల తెలియగానే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసినాం. ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. నాగరపల్లి ఎస్ఐ గారు, సిఐ గారు కానీ నల్గొండ సిఐ గారు, ఆదిరెడ్డి గారు, నాగరపల్లి సిఐ గారు అందరూ కూడా ఎమ్మెల్యే గారు దృష్టించుకొని ఎమ్మెల్యే గారు కూడా స్పందించి అందరూ అప్పటికప్పుడు అరేంజ్ చేయడం, ఇలా రావడం చేసింది. మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మంత్రి గారి దృష్టికి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. మంత్రి గారు కూడా దీని నష్టపరిహారం గవర్నమెంట్ దీన్ని పరిశీలన చేసి నష్టం చేకూర్చాలని వాళ్ళకి న్యాయం సాయం చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఈ బాధను ఎవరు తట్టుకోలేని పరిస్థితి, చాలా బాధ అనిపిస్తుంది. గోడున ఏడుస్తున్నారు. కుటుంబం ఇలా ఒక 5-6 కుటుంబాలు ఇళ్ళనే ఉంటున్నాయి, ఇళ్ళనే నివసిస్తున్నారు. ఇప్పుడు ఒక 4 సిలిండర్లు కూడా పేలిపోయినాయి. ఇంకా అదృష్టం ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు. ఆ దేవుడు ఆశీస్సులు ఉండబట్టి వాళ్ళ నష్టం జరగలేదని మేము అనుకుంటున్నాం. ఈ నష్టాన్ని ఎవరు వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఏదైనా గవర్నమెంట్ దీన్ని చూసి పరిశీలన చేయగలిగితే ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్న మడిలకు సుమారుగా 10-12 కోట్ల నష్టం అయితే జరిగింది. దీన్ని ఏ రకమైన గవర్నమెంట్ తీస్తుందో చూడాలి. సార్, ముఖ్యంగా అందులో షాప్ లో వెనుక కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి, అందులో నివసిస్తున్నారని చెప్తున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉందా సార్? వాళ్ళకి ఏమైనా చిన్న ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా? వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఏదంటే కుటుంబం మొత్తం అల్లనే ఉంటుంది. అలా ఉన్న బట్టలు అలా ఉన్న ఒంటి బట్ట మీద ఉన్న బట్టలు తప్పితే వాళ్ళకి ఎలాంటిది లేదు. బంగారం పోయింది. ఒక్కొక్క షాపులు 25 లక్షల రూపాయలు క్యాష్ ఉందని చెప్తున్నారు. ఒక షాప్ లో 4 లక్షలు, ఒక 50 లక్షల రూపాయలకు పైన క్యాష్ తగలబడిపోయింది. సుమారుగా 50 లక్షల పైన క్యాష్ తగలబడింది. బంగారం ఒక దాంట్లో 20 తులాలు, ఒక దాంట్లో ఇంకొక తులాలు, సుమారుగా 40 తులాల దాకా బంగారం పోయింది. ఇది మొత్తం క్యాష్ వచ్చి 50-60 లక్షలు అది పోయింది. ఈ మొత్తం టోటల్ అంచనా వస్తే 10-12 కోట్ల పైన ఆస్తి నష్టం. మొత్తం కూడా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి అందులో కూడా రికార్డ్స్ కూడా పూర్తిగా కాలిపోయిన సమాచారం వస్తున్న పరిస్థితి. మీరు వెళ్ళారా సార్? అక్కడ చూసారా? ఇంకా దాంట్లో పోలేకపోయినా, ఇప్పటిదాకా మంటలు ఉండే దానికి ఇంకా పోలేకపోయినా మేము ఇప్పుడు చూస్తాం. అది కూడా మొత్తం మాకు మంటలు అయితే కనపడ్డాయి. ఇంకా దాంట్లో పోలేకపోయినా అంతా పొగలతో ఉన్నది. అది ఆ వాతావరణంలో మాకు కూడా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఇన్ని ఫైర్ ఇంజిన్లు 4-5 ఫైర్ ఇంజిన్లు వచ్చినా అంతా చేసినా కానీ ఈ టైం దాకా సుమారు 3 గంటలు పట్టింది చల్లారపడానికి. 3 గంటల దాకా కూడా దాన్ని క్లియర్ చేయలేకపోయినాం. పోలీసు అధికారులు కూడా దీన్ని సహకరించారు. స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చారా సార్? ఏమైనా వచ్చే అవకాశం ఉందా? స్థానిక ఎమ్మెల్యే గారు సమాచారం ఇచ్చాం. ఎమ్మెల్యే గారు వస్తా అని చెప్పారు. తొందరలో వస్తారు. ఇంకో అమరావతి అడ్డు వచ్చే అవకాశం కూడా ఉన్నది. వస్తారు. మంత్రి గారు కూడా ఇన్ఫర్మేషన్ పంపించాం. మంత్రి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. సార్, మొత్తం కూడా మీ ఊర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా ఘోర ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనుకుంటున్నారు? మీ గ్రామ పంచాయతీ సంబంధించిన ఫైల్స్ విషయంలో ఎట్లా ఉన్నాయి? సుమారుగా 5-6 కోట్లు ఆస్తి నష్టం జరిగిందని అంచనాకు వస్తున్నాము. గ్రామ పంచాయతీ భవనాలు మొత్తం గ్రామ పంచాయతీ ఉన్న భవన షాపింగ్ కాంప్లెక్స్ అంతా కుప్పగూలే పరిస్థితి ఉంది. అన్నిట్లలో ఒక్కొక్క షాపు సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయల మెటీరియల్ ఉంటది. ఆ మెటీరియల్ అంతా కూడా మొత్తం బూడిదైపోయింది. దానికి ఏం చేయాలన్నా అన్ని చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళు అప్పు తెచ్చుకొని అవి తెచ్చుకొని వాళ్ళంతా సమాన్ తెచ్చుకొని పెట్టుకున్నారు. తొలి ఏకాదశి అని చెప్పి స్టాక్ కూడా ఎక్కువ తీసుకొని పెట్టుకున్నారు. ఆ ఏకాదశి పబ్లిక్ వస్తుందని ఆ సమాను ఒక్కొక్కరు తక్కువ లేదన్నా ఈ 16-17 షాపులు కాకుండా పక్కన తోపు బండ్లు ఉంటాయి. ఒక్కొక్క బండి మీద 5 లక్షల రూపాయల సమానం అది ఉంటుంది. అవి ఒక 20 మడిగలు అవి కాబట్టి మొత్తం 20 నుంచి ఈ 20 మడిగలు కాకుండా అవి ప్రైవేట్ అవి మొత్తం 30-35 దాకా షాపులు మొత్తం కొలాప్స్ అయిపోయింది. దీనికి
మేము రాత్రి 3 గంటలకు తెలవగానే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసినాం. ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. నాగరపల్లి ఎస్ఐ గారు, సిఐ గారు కానీ, నల్గొండ సిఐ గారు, ఆదిరెడ్డి గారు, నాగరపల్లి సిఐ అందరూ కూడా ఎమ్మెల్యే గారు దృష్టించుకొని ఎమ్మెల్యే గారు కూడా స్పందించి అందరూ అప్పటికప్పుడు అరేంజ్ చేయడం, వీళ్ళు రావడం చేసింది. మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మంత్రి గారి దృష్టికి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. మంత్రి గారు కూడా దీని నష్టపరిహారం గవర్నమెంట్ దీన్ని పరిశీలన చేసి నష్టం చేకూర్చాలని, వాళ్ళకి న్యాయం సాయం చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఈ బాధను ఎవరు తట్టుకోలేని పరిస్థితి, చాలా బాధ అనిపిస్తుంది. గోడున ఏడుస్తున్నారు. ప్రతి కుటుంబం ఇలా ఒక 5-6 కుటుంబాలు ఇళ్ళనే ఉంటున్నాయి, ఇళ్ళనే నివసిస్తున్నారు. ఇప్పుడు ఒక 4 సిలిండర్లు కూడా పేలిపోయినాయి. ఇంకా అదృష్టం ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు. ఆ దేవుడు ఆశీస్సులు ఉండబట్టి వాళ్ళ నష్టం జరగలేదని మేము అనుకుంటున్నాం. ఈ నష్టాన్ని ఎవరు వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఏదైనా గవర్నమెంట్ దీన్ని చూసి పరిశీలన చేయగలిగితే ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్న మడిలకు సుమారుగా 10-12 కోట్ల దాకా నష్టం అయితే జరిగింది. దీన్ని ఏ రకమైన గవర్నమెంట్ తీస్తుందో చూడాలి. సార్ ముఖ్యంగా అందులో షాప్ లో వెనుక కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి, అందులో నివసిస్తున్నారని చెప్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉందా సార్? వాళ్ళకి ఏమైనా చిన్న ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా? వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఏంటంటే కుటుంబం మొత్తం అల్లనే ఉంటుంది. అలా ఉన్న బట్టలు అలా ఉన్న ఒంటి బట్ట మీద ఉన్న బట్టలు తప్పితే వాళ్ళకి ఎలాంటిది లేదు. బంగారం పోయింది. ఒక్కొక్క షాప్ లో 25 లక్షల రూపాయలు క్యాష్ ఉందని చెప్తున్నారు. ఒక షాప్ లో 4 లక్షలు, ఒక 50 లక్షల రూపాయలకు పైన క్యాష్ తగలబడిపోయింది. సుమారుగా 50 లక్షల పైననే క్యాష్ తగలబడింది. బంగారం ఒక దాంట్లో 20 తులాలు, ఒక దాంట్లో ఇంకో 10 తులాలు, సుమారుగా 40 తులాల దాకా బంగారం పోయింది. ఇది మొత్తం క్యాష్ వచ్చి 50-60 లక్షలు అది పోయింది. ఈ మొత్తం టోటల్ అంచనా వస్తే 10-12 కోట్ల పైన ఆస్తి నష్టం. మొత్తం కూడా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి అందులో కూడా రికార్డ్స్ కూడా పూర్తిగా కాలిపోయిన కూడా సమాచారం వస్తున్న పరిస్థితి. మీరు వెళ్ళారా సార్? అక్కడ చూసారా? ఇంకా దాంట్లో పోలేకపోయినా, ఇప్పటిదాకా మంటలు ఉండే దానికి ఇంకా పోలేకపోయినా మేము. ఇప్పుడు చూస్తాం అది కూడా మొత్తం మాకు మంటలు అయితే కనపడాయి. ఇంకా దాంట్లో పోలేకపోయినా, అంతా పొగలతో ఉన్నది అది. ఆ వాతావరణంలో మాకు కూడా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఇన్ని ఫైర్ ఇంజిన్లు 4-5 ఫైర్ ఇంజిన్లు వచ్చినా అంతా చేసినా కానీ ఈ టైం దాకా సుమారు 3 గంటలు పట్టింది చల్లారపడానికి. 3 గంటల దాకా కూడా దాన్ని క్లియర్ చేయలేకపోయినాం. పోలీసు అధికారులు కూడా దీన్ని సహకరించారు. స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చారా? సార్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? స్థానిక ఎమ్మెల్యే గారు సమాచారం ఇచ్చాం. ఎమ్మెల్యే గారు వస్తా అని చెప్పారు. తొందరలో వస్తారు. ఇంకో అమరావతి అటు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఒకసారి మంత్రి గారు కూడా ఇన్ఫర్మేషన్ పంపించాం. మంత్రి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదున్నా ఈ కుటుంబాలకు గవర్నమెంట్ తరఫున న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం కూడా చెరుగట్టు గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కూడా సుమారు ఒక 15 షాపుల వరకు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. మొత్తం అక్కడ మొత్తం ముగ్గిపోలేని పరిస్థితి. సహాయక చర్యలు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికి సంబంధించి ఫైర్ కి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని కూడా చేస్తున్నట్టు చూస్తుంది. మొత్తం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అవన్నీ కూడా ఎక్కడ వస్తులేదు. స్వయంగా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించిన మొత్తము గాజులు, అదే విధంగా దానికి సంబంధించిన టాయ్స్ అంటే చిన్న పిల్లలకు సంబంధించిన ఆట వస్తు బొమ్మలు కూడా వీళ్ళందరూ అమ్ముకుంటూ కూడా జీవనం కొనసాగిస్తుంటారు. అవి పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్క వస్తువు కూడా నామరూపాలు లేకుండా కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీనికి సంబంధించిన అన్ని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జేసీబీ తీసుకొచ్చి మొత్తం సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అందరూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు మాత్రం మున్నేరుగా పిలిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం సర్వస్వం కోల్పోయాము. మా చేతిలో చిల్లి గబ కూడా లేదు కాబట్టి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబట్టలతో బయటకు వచ్చాం కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం చెరువుగట్టులో ఉన్నటువంటి లేటెస్ట్